వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ క్రియేషన్స్. చైనాలో కొత్త వైరస్ కలకలం, భారీగా ఆసుపత్రులకి చేరుతున్న ప్రజలు. అసలు ఈ వైరస్ ఏంటి? కోవిడ్ భయాలు ఇంకా పూర్తిగా తొలగక ముందే చైనాలో మరో కొత్త వైరస్ కలకలం రేపుతుంది. అదే హ్యూమన్ మెటాస్ న్యూమో వైరస్ HMPV. కరోనాతో సతమతమైన డ్రాగన్ కంట్రీ ఇప్పుడు ఈ కొత్త వైరస్తో బాధపడుతుంది. ఆసుపత్రులు కిక్కిరిసిపోవడం, శ్మశాన వాటికల దగ్గర రద్దీ పెరగడం ఆందోళన కనిపిస్తోంది. 2001లో కనుగొన్న ఈ వైరస్ అన్ని వయసుల వారికి సోకుతుంది. కానీ పిల్లలు, వృద్ధులు, బలహీన రోగనిరోధక శక్తి కలిగిన వారికి మాత్రం చాలా ప్రమాదకరం. మరి ఇది కోవిడ్ మాదిరిగా మరో మహమ్మారిగా మారుతుందా? దీని లక్షణాలు, నివారణ చర్యలు, ఇతర వివరాలనే తెలుసుకుందాం. వీడియో ఎవరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. HMPV లక్షణాలు. HMPV సోకితే జలుబు, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, జ్వరం వంటి సాధారణ లక్షణాలు కనిపిస్తాయి. కొన్నిసార్లు బ్రాంకైటిస్ లేదా నిమోనియా కూడా వచ్చే అవకాశం ఉంది. ఇది ఒకరి నుండి మరొకరికి చాలా సులభంగా వ్యాప్తి చెందుతుంది. ఇన్ఫెక్షన్ సోకిన వ్యక్తి దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు వెలువడే తుంపర్ల ద్వారా వైరస్లో గాలి కలిసి ఇతరులకు వ్యాపిస్తుంది. అంతేకాదు, వైరస్ ఉన్న వస్తువులను తాకి ఆ చేతులతో ముక్కు, నోరు, కళ్ళు తాకిన వైరస్ సోకే ప్రమాదం ఉంది. ముఖ్యంగా చలికాలంలో ఈ వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, HMPV రెస్పిరేటరీ సింటియల్ వైరస్ అంటే RSV కుటుంబానికి చెందిన వైరస్ అన్నమాట. ఈ HMPVకి ప్రత్యేక చికిత్స అంటూ ఏమీ లేదు. లక్షణాలను బట్టి డాక్టర్స్ ట్రీట్మెంట్ చేస్తారు. కాబట్టి వ్యాధి రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. తరచుగా చేతులు కడుక్కోవడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, జలుబు, దగ్గు ఉన్న వారికి దూరంగా ఉండటం తప్పనిసరి. మాస్కులు ధరించడం, రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ద్వారా ఈ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. పిల్లలకు పరిశుభ్రత గురించి అవగాహన కల్పించడం అవసరం. ఒకవేళ మీకు లేదా మీ కుటుంబ సభ్యులకు జలుబు, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ను సంప్రదించండి. ఈ HMPV ప్రమాదం అంటే HMPV లక్షణాలు సాధారణ జలుబు, ఫ్లూ వంటి ఇతర శ్వాసకోశ సంబంధిత వ్యాధులాగే ఉంటాయని చెబుతున్నారు. కానీ టెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం HMPV కారణంగా అకస్మాత్తుగా మరణాలు పెరుగుతున్నట్లు గుర్తించారు. ముఖ్యంగా 40 నుంచి 80 ఏళ్ల వారిలో ఈ ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆసుపత్రులపై తీవ్ర ఒత్తిడి. సోషల్ మీడియాలో పోస్టుల ప్రకారం చైనాలో ఇప్పుడు ఒకేసారి అనేక వైరస్లు విజృంభించున్నాయి. ఇన్ఫ్లుయెంజా A, HMPV, మైక్రోప్లాస్మా, నిమోనియా, COVID-19 వంటి వైరస్లు ఒకేసారి వ్యాప్తి చెందడంతో ఆసుపత్రులు, శ్మశాన వాటికలు రోగుల తాకిడిని తట్టుకోలేకపోతున్నాయి. పిల్లల ఆసుపత్రుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. నిమోనియా కేసులు, ముఖ్యంగా వైట్ లంగ్ కేసులు విపరీతంగా పెరగడంతో ఆసుపత్రులు కిక్కిరిసిపోతున్నాయి. పిల్లలపై HMPV పంజా. 14 ఏళ్లలోపు పిల్లలు ఈ వైరస్ బారిన పడుతుండటం మరింత కలవరపెడుతుంది. చైనా CDC నివేదికల ప్రకారం ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. డాక్టర్ లీ టోగ్జంగ్ చెప్పినట్లు HMPV తుంపర్లు, ప్రత్యేక స్పర్శ, కలుషిత ఉపరితల ద్వారా వ్యాప్తి చెందుతుంది. వైరస్ సోకిన 3 నుంచి 5 రోజుల్లో లక్షణాలు కనిపిస్తాయి. వైరస్ ఉన్న వస్తువులను తాకి ఆ చేతులతో ముక్కు, నోరు, కళ్ళు తాకిన వైరస్ సోకే ప్రమాదం ఉంది. పిల్లలు ఒకరికొకరు దూరంగా ఉండటం వల్ల వైరస్ త్వరగా వ్యాప్తి చెందే అవకాశం పిల్లలు ఒకరికొకరు దగ్గరగా ఉండటం వల్ల వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ఈ HMPVకి భయపడాలి. ఎందుకంటే HMPV వేగంగా వ్యాప్తి చెందుతున్న దీనికి ప్రత్యేక మందులేమి లేవు. ఇది సాధారణ జలుబు లాంటిది. అందుకే సొంత వైద్యం వద్దు. డాక్టర్ల సలహా లేకుండా యాంటీవైరల్ వాడొద్దు. జ్వరం, ఒళ్ళు నొప్పులకు పారాసిటమాల్ వాడొచ్చు. దగ్గు, జలుబుకు సాధారణ మందులు పనిచేస్తాయి. కానీ లక్షణాలు తీవ్రంగా ఉంటే మాత్రం డాక్టర్ని కలవడం తప్పనిసరి. భయపడాల్సిన పని లేదు, కానీ జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. HMPV మొదట చైనాలో కనిపించినా ఇప్పుడు ప్రపంచమంతటా వ్యాపించింది. ఇది ఒక గ్లోబల్ ముప్పు. అందుకే వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, చేతులు కడుక్కోవడం, మాస్కులు ధరించడం చాలా ముఖ్యం.